వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పెట్రోల్ డీజిల్ ధరల మీద వస్తున్న వార్తల్లో కొంత నిజం, కొంత అంచనా, కొంత రాజకీయ కోణం కలిసిపోయినాయి. ఎన్నికల తర్వాత భారీగా పెంచేస్తారు అని చెప్పడం కొంచెం అతిశయోక్తి, కానీ ఒత్తిడి లేదు, పెంచబోరు అనడం కూడా వాస్తవం కాదు, నిజం. అసలు కారణం ఏంటో ముందు చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం నిజం. ఇటీవల బ్యారెల్కి $100 పైగా వెళ్ళడం, దాదాపు $106 దాకా వెళ్ళింది అంటున్నారు. అలాగే మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి ఉద్రిక్తతలు, సరఫరా భయాలు, ఇలాంటి కారణాలతో జరిగింది. మరి అలాంటప్పుడు భారత్ లాంటి దిగుమతుల మీద ఆధారపడే దేశంలో ధరల మీద ఒత్తిడి రావడం సహజమా కాదా? కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. భారత్లో పెట్రోల్ ధరలు నేరుగా రోజు అంతర్జాతీయ ధరలకు అనుసంధానమై ఉన్నప్పటికీ పూర్తిగా అదే రీతిలో వెంటనే పెరగవు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర పన్నులు పెద్ద భాగం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లు, రాజకీయ నిర్ణయాలు, ఈ 3 ఫ్యాక్టర్లు కలిపి చివరి ధరని నిర్ణయిస్తాయి. ఎన్నికల ప్రభావం ఉంటుందా? ఎస్, కొంతవరకు ఎన్నికల ప్రభావం కూడా ఉంటుంది. ఎన్నికల సమయంలో ధరలు స్థిరంగా ఉంచే ప్రయత్నం గతంలో కనిపించింది. కానీ ఎన్నికలు ముగిసిన వెంటనే భారీ షాక్ అనేది అది ఫిక్స్ అయినటువంటి రూల్ ఏం కాదు, అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో చూసినట్లయితే అప్పటికి పెట్రోల్ రేట్ల మీద వ్యాట్ ఏదైతే ఉందో ఆ వ్యాట్ తగ్గించుకోవాలి అన్నప్పుడు పెట్రోల్ మీద సెస్ దాదాపుగా ₹2 రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. అట్ ద సేమ్ టైం ₹10కి పైగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆనాడు తగ్గించడం జరిగింది. ఇప్పుడు ఈ యుద్ధ నేపథ్యం, అలాగే మనకి దిగుమతులు తక్కువ అవుతూ ఉండడం, వీటన్నిటి నేపథ్యం చూసుకున్నప్పుడు, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు, తమిళనాడు కావచ్చు, బెంగాల్ కావచ్చు, జరుగుతున్నటువంటి ఎన్నికలు, వీటి తరువాత ఏమో ఉండొచ్చు. ఈ ఎన్నికలకి ముందు, ఎన్నికలకి తర్వాత అనేటువంటిది ఫిక్స్డ్ రూల్ అయితే కాదు, బట్ అది జరుగుతున్నటువంటి ఒక చిన్నపాటి సాంప్రదాయంగానే చూసుకోవాల్సి ఉంటుంది. అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు కొనసాగుతాయా లేదా తగ్గుతాయా అన్న దాని మీద, అలాగే చమురు సంస్థల నష్టాలు, సోషల్ మీడియాలో చెప్తున్నట్టు నెలకి 27,000 కోట్ల నష్టం వంటి సంఖ్యలు సాధారణంగా అతిశయోక్తి లేదా ప్రత్యేక సందర్భాలకి చెందినటువంటివి. కంపెనీలు కొన్ని దశల్లో అండర్ రికవరీ ఎదుర్కొన్నప్పటికీ ప్రభుత్వం ఎప్పుడూ మొత్తం భారాన్ని వినియోగదారుల మీద ఒక్కసారిగా వేయలేదు. కొన్నిసార్లు పన్నులు తగ్గించడం, కొన్నిసార్లు కంపెనీల మార్జిన్లు సర్దుబాటు చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అయితే మరి ముందున్న పరిస్థితి ఏంటి? క్రూడ్ ధరలు ఎక్కువ కాలం $100కి పైగా ఉంటే అంటే కొంత పెంపు అవకాశం ఉంటుంది. గ్లోబల్ టెన్షన్ తగ్గితే ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఒక్కసారిగా భారీ పెంపు కంటే దశల వారీగా మార్పులు చేసే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. సూటిగా చెప్పుకోవాలి అంటే భారీగా ఒక్కసారిగా ₹20-25 పెరుగుతాయి అనేటువంటి ప్రచారం అయితే నమ్మదగింది కాదు. కానీ ధరలు పూర్తిగా స్థిరంగా ఉంటాయి అని అనుకోవడం కూడా కష్టమే. ఇప్పుడు మనకున్నటువంటి పెట్రోల్ ₹107.07 ఎంతో నడుస్తుంది. ఆల్మోస్ట్ ₹108 అనుకుందాం. మహా అయితే ₹112 దాకా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ₹125-130 పర్ లీటర్ వెళ్ళేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం లేదు. ఒకవేళ అలా వెళ్ళింది అంటే సంక్షోభంలో కూరుకుపోవడమే ఖచ్చితంగా. ఎందుకంటే సంపాదించేదేమో బెత్తడును, ఖర్చు చేసేదేమో ఇంత అని మనకుందిగా, అదే దాని మీద ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం అంతా దేని మీద ఆధారపడి ఉంది? ఓన్లీ వన్ ఫ్యాక్టర్, ఇంటర్నేషనల్ క్రూడ్ మార్కెట్. అది ఎటువైపు తిరుగుతుందో దాని మీదే ఆధారపడి ఉంది అనేది చాలా స్పష్టం. సో 29 తర్వాత తప్పదు, మనం సిద్ధపడాల్సిందే, సామాన్యులు సిద్ధపడి తీరాల్సిందే. అది ₹2 పెరుగుతుందా, ₹5 పెరుగుతుందా అన్నటువంటి దాని మీదే ఉండాలి. అంటే హైపోథెటికల్గా కూడా చూసుకున్నప్పటికీ కూడా కేవలం ఒక ₹5 పెంపు అనే దాని మీద చూసుకోవాలి. కానీ ఒకేసారి ₹25-30 పెరిగిపోతుంది అనేటువంటి ప్రచారం మాత్రం 100కి 1000% తప్పనుకోవాలి. ఏమో, అది కూడా ఒకవేళ 50% ప్రాబబిలిటీ తీసుకుంటే జరుగుతుంది, లేదు జరగదు అనే దానికి. ఏ నిర్ణయాలు ఎలా ఉంటాయి ఎవరికి తెలుసు? ఎందుకంటే ఇటీవల చూసాం, కొన్ని నౌకల్ని కూడా ఇరాన్ హార్మూజ్ జలసంధి నుంచి దాటి రానివ్వలేదు. ఆల్మోస్ట్ వాళ్ళ కంట్రోల్లోకి కూడా తీసుకున్నారు భారత నౌకల్ని కూడా. అది గ్యాస్కి సంబంధించిందా, క్రూడ్ ఆయిల్కి సంబంధించిందా, ఏదైనప్పటికీ కూడా. మరి మనకు అక్కడి నుంచి రానప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వనరులు ఏంటి? సో ఆల్టర్నేటివ్ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం మన మీద కూడా ఉంది. ప్రభుత్వంది తప్పు అంటే ప్రభుత్వం ఒక్కదందే కాదు, ప్రభుత్వాలన్నిటిది కూడా తప్పే. ముందు నుంచి కూడా మనకి ఇక్కడ ఏం కావాలి అనేది చూసుకోకుండా బయట నుంచి అన్నీ తెచ్చుకుంటున్నాం, ఏదో నడిపించేస్తున్నాం అన్నటువంటి దాని మీద. సో ఇప్పుడు మారుతోంది. ఆ మార్పు మన దగ్గర దాకా రావడానికి కనీసం ఇంకో 15 ఏళ్ళు పడుతుంది. కానీ అప్పటిదాకా సో పెట్రోల్ రేట్లు ఈ బెంగాల్ ఎన్నికల తర్వాత, లేదంటే తమిళనాడు ఎన్నికల తర్వాత, లేదంటే ఇంకో ఎన్నికల తర్వాత అనేది కాదు, ఖచ్చితంగా రేపు మే మిడ్ కల్లా వచ్చేసరికి ఖచ్చితంగా
రూ. 5 దాకా పెరిగేటువంటి అవకాశం ఉంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం అనుకుంటే, ఇంకా ఎక్స్ట్రా అనుకుంటే, సోషల్ మీడియా ప్రచారమే, అనలిస్టుల సమాచారమే నిజం అనేది మనం భావించినట్టయితే ఇంకొక రూ. 10 దాకా పెరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. అంటే వెరసి రూ. 115 నుంచి రూ. 117 దాకా లీటర్ పెట్రోల్ ధర వెళ్తుంది. ఇది ఫెయిల్యూర్ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు $100 ఉన్నాయి. మరి $60 ఉన్నప్పుడు, $70 ఉన్నప్పుడు రేట్లు ఎందుకు తగ్గలేదు అని ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం మాత్రం ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా రాలేదు. ఏమన్నా అంటే ఇగో ట్యాక్సులు ఇది అని చెప్తున్నారు. పెట్రోల్ మీద అడ్డదిడ్డమైనటువంటి సెస్సులు ఇవన్నీ కూడా వేసి ఇంకా మన దగ్గర దాచుకున్నవి కూడా దోచుకోవడమే పనిగా ప్రభుత్వాలకి మారిపోయింది. ఇంకేం చెప్తాం, సామాన్యులం కదండి, తప్పదు, భరించాల్సిందే. సో మార్పు అయితే తప్పదు, ధరలు అయితే పెరుగుతాయి. ఎంత అనేది మాత్రం తెలియదు, కానీ ఎంత పెరిగినా సిద్ధపడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.